చాలా మంది వర్కౌట్ చేస్తున్నప్పుడు మీరు క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు అని అనుకుంటారు, కానీ మీ బాడీ 24/7 క్యాలరీస్ బర్న్ చేస్తూనే ఉంటుంది. దీన్నే టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అంటారు, TDEE. ఇది మీకు 4 టైప్స్ లాగా డివైడ్ అవుతుంది. నాన్ యాక్టివిటీ థర్మోజెనిసిస్, ఇది మీరు నార్మల్గా స్టాండింగ్ పొజిషన్ ఉన్నప్పుడు లేదా వాక్ చేస్తున్నప్పుడు బర్న్ చేసుకునే క్యాలరీస్. ఇది ఒక 10%. మీరు డైలీ ఏదైతే క్యాలరీస్ బర్న్ చేస్తున్నారో దాంట్లో ఒక 10% ఇది ఉంటుంది. అండ్ సెకండ్, థర్మిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫుడ్. ఇది మీరు తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేసుకోవడానికి యూజ్ చేసుకునే ఎనర్జీ. ఇది కూడా సేమ్ 10% ఉంటుంది. నెక్స్ట్, వర్కౌట్ చేస్తున్నప్పుడు ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనిసిస్. ఇది కూడా సేమ్ 10% ఉంటుంది. మీ బాడీ 60 to 70% ఎనర్జీ యూజ్ చేసుకునేది BMR, బేసల్ మెటబాలిక్ రేట్. ఇది బేసల్ మెటబాలిక్ రేట్ అంటే మీ డైలీ బాడీ ఫంక్షనింగ్, బ్రీత్ తీసుకుంటున్నప్పుడు లేదా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి, డ్యామేజ్ అయిన టిష్యూస్ని రిపేర్ చేయడానికి యూజ్ చేసుకునే ఎనర్జీ. ఇది 60 to 70% ఉంటుంది. మీకు గూగుల్లో వెళ్ళి TDEE అని సర్చ్ చేస్తే ఇంకా క్యాల్కులేటర్ ఓపెన్ అవుతుంది. మీ హైట్, వెయిట్, మీరు ఎన్ని రోజులు వర్కౌట్ చేస్తున్నారని దాంట్లో మెన్షన్ చేస్తే అది మీకు ఒక వాల్యూ చూపిస్తుంది. అన్ని క్యాలరీస్ మీరు తీసుకుంటే మీ వెయిట్ మెయింటైన్ అవుతుంది. దానికన్నా తగ్గించి తీసుకుంటే మీరు వెయిట్ లాస్ చేస్తారు. దానికన్నా ఇంక్రీజ్ చేసి తీసుకుంటే మీ వెయిట్ గెయిన్ అవుతుంది. మీకు ఇంకా దీని గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి.